పావనమైనటువంటి వినాయక చవితి. వినాయకుడి పేరు మీద యావత్ భారతావనిలో ఉండే భారతీయ ఋషి మాటను, ప్రాచీన ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరం వినాయక చవితి చేసుకునే పునీతమైన శుభకరమైన దినమే. ఈ పావనమైన రోజు అసలు నిజానికి ఏం చెప్తుందంటే, కొంచెంసేపు మీకుండే ఆలోచనలు, అభిప్రాయాలు అవన్నీ పక్కన పెట్టండి. ఒకసారి మనసు కళ్ళు తెరిచి చూడండి. ప్రపంచంలో మరే దేశంలో కూడా అతి విస్తారమైన వివేకవంతమైనటువంటి ఒక వాంగ్మయం, వేదవాంగ్మయం, అతి విశిష్టమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి ఒక సంస్కృతి ఉన్న చోట ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రకృతి ఆరాధనను సూచించే, అంటే గొప్ప సామరస్యంతో కూడిన, ప్రకృతితో మమేకమైన, అనన్య భావంతో మిళితమైన ఇటువంటి భావనతో కూడిన పండుగ చేయటం, ఇటువంటి రూపకల్పన చేయటం ప్రపంచ జాతుల చరిత్రలో అపురూపం. ఎక్కడో ఒక ఫీనిక్స్ శిల్పాలు ఇట్లాంటివన్నీ ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న దేని గురించి అంటే వినాయకుడి రూపాన్ని గురించి. మన పురాణ కథలన్నీ మీరంతా విని ఉంటారు. పురాణ కథలు విందాం, వాటిని పక్కన పెడదాం. లేదు, వాటిని కూడా మేము బాగా సామరస్యంగా అర్థం చేస్తున్నాం అంటారా? ఎప్పటికీ ప్రాచీన ఋషి ధర్మాన్ని ఎప్పటికప్పుడు వివరించేటటువంటి సత్పురుషుల అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ధర్మానికి చ్యుతి వస్తుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అని భగవంతుడే చెప్పినట్టు భగవద్గీత ఎందుకు చెప్పిందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆధునిక మానవుడికి వినాయకుడెవడు? గిరితనయాసుతుడు. గిరితనయ ఎవరు? పార్వతి. గిరి ఎవరు? హిమవంతుడు. ఏం చెబుతారు? పార్వతి హిమవంతుడి కుమార్తె. ఆవిడ గొప్పగా తపస్సు చేసి తన హృదయాదినాథుడైనటువంటి శివుణ్ణి గెలుచుకుంది. వాళ్ళ ఇద్దరి బిడ్డలలో వినాయకుడొకడు. ఆయన గారు ఏనుగు తలతో విఘ్నరాజుగా సమస్త విజ్ఞాలకు అందరూ అన్ని రకాల భేదాలు మరిచి భారతదేశపు వైదిక ఋషి సంప్రదాయాన్ని గౌరవించేవారంతా కూడా మొట్టమొదట స్తవనం చేసి, స్తోత్రం చేసి పూజించేది ఎవరిని అంటే వినాయకుడిని అని చెబుతారు. ఇది ఏమి సూచిస్తుందంటే, అప్పుడు ఇటీవల నిన్న మొన్నలో మనకు ఒక సత్పురుషుడి గురించిన పరిచయాన్ని మిత్రుడు వీరభద్రుడు చేశారు. ఆయన గారు అతి సాధారణ జీవనం గడిపే మహావ్యక్తి. అతడు మహారాష్ట్ర ఆదిలాబాద్ బార్డర్లో ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే, ఆదివాసీలతో కలిసి సూక్ష్మమైన వాళ్ళ జీవనాన్ని పరిశీలించి అద్భుతమైనటువంటి విషయాలు వివరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు, వివిధ రకాల ప్రజ్ఞాశాలుడు కూడా ఆయన దర్శిస్తారు. ఆయన ఒకప్పుడు ఒక రేడియో ఇంటర్వ్యూ చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చేశారు. గిరితనయ అంటే ఎవరు? పార్వతి అంటే ఎవరు? ఆయన భాష కొంచెం వ్యాసగావచ్చు, కానీ ఆయన భావం సుస్పష్టం, సౌందర్యభరితం. ఆయన ఏం చెప్పారంటే, హిమవంతుడు అంటే కొండ. కొండకు బిడ్డ ఎవరు? అడవి. అడవియే పార్వతి. అడవి అంటే ప్రకృతి. మొత్తం సమస్త చరాచర జీవరాశి, కొండల ఆధారంగా నదులు, నదుల కొండలు ఆధారంగానే అడవులు, ప్రకృతి అంతా ప్రభవించి వికసించి జాతి ఉత్పన్నమై జాతి సంరక్షించబడుతూ కొనసాగుతోందన్న దివ్య అద్భుత పరమాద్భుత భావనను ఆ మహానుభావుడు రవీంద్ర కుమార్ శర్మ గారు చెప్పారు. నాకు గుర్తున్నంతవరకు ఆయన పేరు అదే. అయితే ఆయన గారు ఏం చెప్పారంటే, కొండ వల్ల, పర్వతాల వల్ల నదులు, ప్రకృతి ద్వారా సకల చరాచర జీవరాశి ప్రభవించి కొనసాగుతుంది అనే భావనకు రూపకల్పనయే పార్వతి, హిమవంతులు అని చెప్పడం. ఈ రెండింటి అంతఃసూత్రం శివుడని, దాని యొక్క వ్యక్తరూపమే వినాయకుడని. అంటే ఏదైనా ఒక మంచి పని ప్రారంభించే ముందు నీవు ఎందులో ఉద్భవించావో, జన్మించావో ఆ పరమపావనమైన ప్రకృతి మాతకు నమస్కరించు.
ఆ పావనమైనటువంటి అనేక ఆకృతులకు మూలాధారమైన పరమ పావనం, దివ్యం, పూతం, పునీతమైన ఆ అన్ని ఆకృతులకు మూలమై అన్ని సౌందర్యాలు, ఆకృతులు, వికృతులు అన్నీ కూడా నిరూపమే అని భావించు. అని ఈ వినాయక రూపాన్ని ఎందుకు తీసుకోవాలి? ఎక్కడైనా మన జీవితంలో అతి వికారమైన ఆకృతి ఏర్పడినా దాన్ని సూక్ష్మంగా గమనిస్తే అదే మహా సౌందర్యభరితం. సౌందర్యం చూచే వస్తువులో గాక చైతన్యపూరితమైన చూసే హృదయంలో ఉందని చెప్పటం అందులో ఉండే గొప్ప సత్యం. ప్రకృతిలో లేత చివురుటాకులు గాలికి కదిలేటప్పుడు అందమని, ఎండిపోయిన పండుటాకులు వికారమని సామాన్యుడు, జ్ఞానం లేనివాడు భావిస్తాడు. మహాకవులు, రచయితలు ఎండుటాకులను కూడా వర్ణించిన సందర్భాల్లో వాటి దివ్యమైన సౌందర్యం భాసిస్తుంది. అందుకని అందవికారాలను విడిచి ప్రకృతి మాత్రం ఆరాధించే అద్భుత ఆరాధనా విధానాన్ని సూచించే అందుకే వినాయక చవితి దాన్ని ప్రథమంగా చేయమన్నారు. అంతేకాకుండా మన ప్రాచీన ఋషులందరూ అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్ర విజ్ఞానం కలిగిన వారు, అంతరిక్ష విజ్ఞానం కలిగిన వారు. యుగ యుగాలుగా మొట్టమొదటిసారి అంతరిక్షం వైపు కేవలం చూడటం కాకుండా తమ దివ్యమైన ఆత్మచైతన్యాన్ని అతి ఉన్నత స్థాయిలకు తీసుకెళ్ళి వాటన్నిటినీ తెలుసుకొని తమదైన శైలిలో, భాషలో వివరించిన భారతీయ ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులైన మహాపురుషులందరికీ నమస్కారం. వేదంలో అధర్వణాచార్యుడు, ఆ తర్వాత ప్రతి ఋషికి ఆ జ్ఞానం ఉంది, వారు వీరనియే ఉన్నది. అందుకని మొట్టమొదటి వారుగా చెప్పుకోదగిన ఆర్యభట్టు, భాస్కరాచార్యుడు, వరాహమిహిరుడు, ఆర్యనాగార్జునుడు, అట్లాగే ఇంకా అనేక మంది సామాన్యులకు పేరు తెలియని సత్పురుషులందరూ తమ జీవితాలను ధారపోసి ఈ శాస్త్రజ్ఞానాన్ని ఆవిష్కరించారు. వారు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఈ వినాయక చవితి రోజున సాయంకాలం వేళ సూర్యాస్తమయం తర్వాత, అది ఇన్ని ఘడియలని చెప్పారు, ఆ సమయంలో కనుక ఒకసారి చూస్తే ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటినీ, ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక గీత నుంచి డాట్స్ అన్నింటినీ కలిపితే ఆకృతులు తయారవుతాయి. ఆ విధంగా నక్షత్ర రాసుల యొక్క గుంపుల్ని గనక కలుపుకుంటూ వస్తే తయారయ్యే ఆకారమే వినాయకుడు అని చెప్పి కొందరు పెద్దలు గొప్ప భావనను వివరించారు. అంటే ఓ మానవుడా, నీవు అనంతమైనటువంటి ఖగోళ రాశిలో ఒక భాగమయ్యి నువ్వు ప్రత్యేకంగా లేవు, నీవు ఉన్నదే సృష్టిలో, సృష్టి నీలోనూ ఉన్నది, సర్వదా సర్వత్రా ప్రభవించి ఉన్నటువంటి పరమాత్మ రూపమైన వ్యక్తీకరణమైన ప్రకృతియే నీలో ఉన్నదన్న భావనయే వినాయక చవితిలో ఇమిడి ఉంది. అందుచేత ఒక అద్భుతమైన భావంతో ఈ దేవుడికి ఏ విధి నిషేధాలు లేవు. అసలు పూజార్హము కాని పువ్వులే లేవు, అన్ని పువ్వులతో పూజించవచ్చు. ఉమ్మెత్త దూర్వారు ఉత్తరేణి. మా అమ్మ చిన్నప్పుడు వేకువనే తలస్నానం చేయించేసి తెల్లవారకు మునుపే మట్టి వినాయకుడిని చేసి, ఆ రోజుల్లో ఇప్పట్లాగా బొమ్మ వినాయకులు అమ్మేవారు కాదు, అవి తెచ్చిపెట్టి దాన్నంతా పరమ పవిత్రంగా కిందొక ఆసనం, దాని మీద గుడ్డ, ఆ తర్వాత ఎంతో శ్రద్ధగా మా అమ్మ వలరంగ ఇరువది వక్కపత్రి ధాన్యమ్మ మరువంపు దర్భ విష్ణు కాంత ఉర్మెత్త దూర్వారు ఉత్తరేణి గరగర మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు ఆరి బలరక్క సీజమ్మిదాసాని అని మా అమ్మ శ్రావ్యంగా పాడేది. ఆమె ముంగుర్లు కదులుతూ ఉండేవి. ఆ దీపపు కాంతిలో మా అమ్మ మెరుస్తూ ఉండేది. నిజంగా మహాభక్తి ఆమె ముఖంలో ప్రస్ఫుటం అయ్యేది. ఆమెకు ఆ తత్వం ఏమర్థమైందో నాకు తెలియదు. ప్రాచీనమైన ఋషి సంస్కారానికి గౌరవపూర్వకమైన వందనాభిముఖమైన ఆమె ముఖం నా హృదయంలో ఇప్పటికీ అలాగే ఉంది. మొదట నేనొక్కడనే చిన్నవాడుగా మా అమ్మ ఒళ్ళో కూర్చునేవాడిని. కొంతకాలానికి నేను పక్కకు వచ్చాను. కొన్ని సంవత్సరాలు గడిచాక నా చెల్లెలు వచ్చింది. ఆ తర్వాత ఇంకో చెల్లెలు వచ్చిన కొద్ది సంవత్సరాలకి ఆ పూజ చేయను మా అమ్మ మిగలలేదు. నా గుండెలో మాత్రం ఆ పూజ ఉండిపోయింది. అందుకని ఉదయాన్నే లేవటం, ఆ పూలు సేకరించటం, ఆ దర్భను అలా చిన్న చేతులతో తుంచుతుంటే అబ్బో ఎంత అందమో, ఎంత నిరుపమానమైన భావమో. ఈ ప్రకృతికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను.
అని అద్భుతంగా అనిపిస్తూ ఉండేది. ప్రతి చర్య, ప్రతి కదలిక అమృతోపమానమై ఉండేది. అందుకని వినాయక చవితి మేమంతా చాలా చాలా మమేకమై చేసుకున్న పండుగలలో ఒకటి. ఆ కదలిక అంతా కూడా ఆనందం ఇచ్చేది. అందుకని నిరుపమానమైన ఆనంద స్రవంతికి ఆలవాలమైన భావనయే, ప్రాకృతికమైన మమేకమే వినాయక చవితికి భావమూలం. అందుకని సోదరులారా, మిత్రులారా, వినాయక చవితికి మీకు నమస్కారం, శుభాకాంక్షలు కూడా. సెలవు.